జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం ఇప్పుడు మాట్లాడే అంశం ఏంటంటే మన శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణ పరిధిలో గల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్, వాడుక భాషలో రిమ్సన్ హాస్పిటల్ కూడా అంటారు దీన్ని, గవర్నమెంట్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా, ప్రతి ఏడాది కూడా డిసెంబర్ నెల వచ్చేసరికి ఇక్కడ మత కల్లోహాలు రెచ్చగొట్టే విధంగా, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఇక్కడికి వచ్చే రోగులకు గాని, రోగుల యొక్క ఎటెండర్లకు గాని, అనేక మంది విజిటర్స్ వస్తుంటారు, వాళ్ళందరికీ గాని, స్థానిక ప్రజలకు కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఈ హాస్పిటల్ ప్రాంగణంలో కొంతమంది వారి వ్యక్తిగత స్వలాభం కోసం, విదేశీ నుంచి వచ్చే కరెన్సీ నోట్ల కోసం ఇక్కడ క్రైస్తవ మత ప్రార్థనలు జరుపుతున్నారు. ఇది ఒక ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి. వారి మత ప్రార్థనలు, మత పూజలు గాని ఏమైనా చేసుకుంటే వారి ఇళ్లలో, వారి క్రైస్తవ ప్రార్థన చర్చిల్లో, వారి యొక్క స్థానాల్లో చేసుకుని మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. భారతదేశం లౌకిక దేశం, ఇది అందరికీ తెలుసు. మా పండుగలు వచ్చేసరికి కూడా ప్రభుత్వ హాస్పిటల్ జరపాలని మేము కోరట్లేదు. ఎందుకంటే పుష్కలంగా మాకు దేవాలయాలు ఉన్నాయి, అనేక పూజా మందిరాలు ఉన్నాయి. మా ఇళ్లలో, మా వీధుల్లో, మా వాడల్లో మేము చేసుకోగలం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తిలో ఎటువంటి మతానికి సంబంధించిన ప్రోగ్రాలు చేయకూడదు. పెద్ద పెద్ద బాక్సులు పెట్టి, పెద్ద పెద్ద డీజేలు పెట్టి ఇక్కడ కేక్ కటింగ్లని, మతానికి సంబంధించిన కార్యక్రమాలని అన్ని కూడా జరుపుతున్నారు. ఇక్కడ ఉండేది పేషెంట్లా లేదా పబ్బుకు వచ్చే అమ్మాయిల, వాళ్ళు కొత్తగా చేరిన ప్రతి ఒక్కరు కూడా కాలేజ్ స్టూడెంట్స్, నిండారా అక్షరాలు కూడా తెలియని డాక్టర్లు. వీళ్ళు వాళ్ళు రోగులకు వైద్యం చేస్తారా లేదా ఇటువంటి మతానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రోత్సహిస్తున్నారా? ఇటువంటి పర్మిషన్ తీసుకుంటే ఒక మైక్ పర్మిషన్ లేదు, ఆ స్టేజ్ పర్మిషన్ లేదు. ఈ కాలేజ్ యాజమాన్యం గాని, ఈ హాస్పిటల్ యాజమాన్యం గాని, సూపరింటెండెంట్స్ కానీ ఇటువంటి అనుమతులు కూడా లేవు. చట్టపరంగా చూసుకున్నా, న్యాయపరంగా చూసుకున్నా ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో ప్రతి ఒక్కటి కూడా లీగల్ కాకుండా ఇల్లీగల్ గా జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఇంతటితో ఈ క్రైస్తవానికి సంబంధించిన కానీ మరి ఏ మతానికి సంబంధించిన జరగకుండా నిలిపివేస్తే సరే. లేని పక్షంలో ఈ యాజమాన్యం పైన, ఎవరైతే ఈ క్రైస్తవ బోధనలు దాన్ని సహకరిస్తున్న వారిపైన తీవ్రమైన చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి ఏమాత్రం బజరంగ దళ విషయ పరిస్థితి వెనకాడబోదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి